మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల మార్చి 15న వచ్చేటువంటి ఏకాదశి యొక్క విశిష్టత, పాటించాల్సిన నియమాల గురించి క్లుప్తంగా వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. గురువు గారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, మరి మార్చి 15న ఏకాదశి అంటున్నారు. ఏంటి విశిష్టత, పాటించాల్సిన నియమాల గురించి తెలియజేస్తారా గురువు గారు? మనకు ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని పాప విమోచని ఏకాదశి అని అంటారు. పాప విమోచని ఏకాదశి, పేర్లోనే ఎంత అద్భుతంగా. సకల పాపాలు తొలగిపోయేటువంటి ఏకాదశి యొక్క వ్రత మహత్యం ఇది అని చెప్పవచ్చు. పాప విమోచన ఎందుకంటే మనకు తర్వాత ఉగాది ప్రారంభమైపోతుంది, చైత్రమాసం ప్రారంభమవుతుంది, మళ్ళీ ఏకాదశి యొక్క సైకిల్ అనేటువంటిది ప్రారంభమవుతుంది. అంటే ఒక తెలుగునాట ఉన్నటువంటి ఉగాది సాంప్రదాయంగా వచ్చే సంవత్సరంలో ఆఖరి ఏకాదశి ఇది. అందుకే చాలా ప్రత్యేకమైనది పాప విమోచని ఏకాదశి. ఈ పాప విమోచని ఏకాదశి అనేటువంటిది కూడా చాలా మహత్యమైనదిగా చెప్పవచ్చమ్మా. అందుకనే ముఖ్యంగా సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. అయితే 14వ తారీఖు ఉదయం 9 గంటల తర్వాత ఏకాదశి వస్తుంది. 15వ తారీఖు సూర్యోదయం అయిన తర్వాత కూడా ఒక 5-6 ముహూర్తాల కాలాల వరకు కూడా ఈ యొక్క ఏకాదశి ఉంది. కాబట్టి 15వ తారీఖు రోజునే మనం ఏకాదశి ఆచరించాలి. ఇక 16వ తారీఖు రోజున ద్వాదశి తిథి కూడా ఉంటుంది. ఈ కారణం చేత ఏకాదశి వ్రత విరమణం అనేటువంటిది 16వ తారీఖు రోజున మనం చేయాలి. అదృష్టవశాత్తు మనకేంటనంటే ఏకాదశి పూర్తిగా ఉండి మరుసటి రోజు కూడా ఏకాదశి ఉండి 2 రోజుల పాటు చేయాల్సినటువంటిది. కానీ ఇక్కడ అలా లేదు. కాబట్టి 15వ తారీఖు రోజున వ్రతం ఆచరించడం అనేటువంటిది ఆచారం. కాబట్టి సకల పాపాలు మానవుడు అంటే పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా కానీ జ్ఞానం వచ్చిన తర్వాత, లేదా మనకు తెలియకుండా అజ్ఞానంలోనైనా కానీ, వయసు వచ్చిన తర్వాత కొన్ని తెలియకుండా చేస్తాం పాపం. అంటే తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పే కాలుతుంది కదా. మరి తెలిసి చేసినా తెలియకుండా చేసినా పాపమే కదా. ఆ పాప ప్రభావం వలన మనకు తెలిసి చేస్తే ఎక్కువ దోషము, తెలియకుండా చేస్తే కొంత దోషం అనేది వస్తుంది, ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అలాగే ఇటువంటి పాపములన్నీ కూడా నివృత్తి చేసుకునే మార్గం ఈ యొక్క మార్చి 15న వచ్చేటువంటి ఏకాదశి. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు అందరూ కూడా అవకాశం ఉంటే ఈ యొక్క నియమాన్ని పాటించే ప్రయత్నం చేయండి. ఇక ఈ యొక్క వ్రత విధానం కథ ఏంటి, ఎందుకు ఈ యొక్క గొప్పదైనటువంటిది ఉంది, ఈ వ్రత విధానాన్ని ఏ విధంగా మనం ఆచరించాలి, అలాగే వచ్చే పరాభవనామ సంవత్సరంలో డబ్బు బాగా నిలవాలి అంటే సంపాదిస్తాం, ప్రతి వ్యక్తి సంపాదిస్తాడు, కానీ ఖర్చు ఎక్కువైపోతే నిలవ ఉండదు కదా. సంపాదించిన సొమ్ము, నేనేం చెప్తున్నానంటే ఏదో ఇలా చేయడం వల్ల గుట్టలు గుట్టలు లక్ష్మి వస్తుందని చెప్పట్లేదు. కానీ మనం సంపాదించిందన్నా మనకు నిలవాలంటే, లక్ష్మి అనుగ్రహం కావాలంటే ఆ రోజున ఏం చెయ్యాలి? చాలా మంది సఫర్ అవుతున్నారు, వస్తున్నాయి కానీ డబ్బులు నిలవట్లేదు. ఇవన్నీ కూడా పరిహారాలు మనం చేయవచ్చునమ్మా. ముఖ్యంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క ఏప్రిల్ 1వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి, అలాగే ఇది చాలా విశేషమైనటువంటిది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పరాభవనామ సంవత్సరంలో 9 గ్రహాల యొక్క అనుగ్రహం ఉంటే మంచి ఎక్కువగా, చెడు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటిది శక్తిని, దైవానుగ్రహాన్ని అందరికీ అందించాలనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు చైత్ర పౌర్ణమి సాయంకాలం 6 గంటలకి అత్యంత శీఘ్ర ఫలితాన్ని ఇచ్చేటువంటి హస్త నక్షత్రం ఉన్నటువంటి రోజున సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా నవగ్రహ పాశ్వత హోమము, అలాగే ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము, సర్వకార్య సుదర్శన హోమము, అలాగే రుద్ర హోమము, విద్యాప్రాప్తి, ఉద్యోగ, వివాహ ప్రాప్తికి, దాంపత్య సుఖానికి లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఏప్రిల్ 1వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.
ముఖ్యంగా ఈ యొక్క పాప విమోచన ఏకాదశి యొక్క వ్రత కథను మనం తెలుసుకుందాం. ఈ తప్పకుండా. ఏకాదశుల గురించి మనకు మొట్టమొదటిగా అన్ని కూలంకషంగా వివరించినటువంటి వారు శ్రీకృష్ణ భగవానుల వారు ధర్మరాజుకి ఉపదేశం చేశారు. పూర్వము చ్యవన మహర్షి అంటే అందరికీ తెలిసిందే. వింటూ ఉంటాం. చ్యవన మహర్షి యొక్క కుమారుడు మేధావి. ఈ మేధావి చాలా ఉగ్రమైన తపస్సు కఠోరంగా చేసేటువంటి వాడు. ఎక్కడ నాకు ఈ యొక్క సంబంధించినటువంటి ఇంద్ర పదవిని లాగేస్తాడేమో భయపడినటువంటి ఇంద్రుడు అనేక మంది అప్సరసలను పంపించాడు. అందులో మంజుఘోష అనేటువంటి యొక్క అప్సరస కూడా ఉంది. ఈ మంజుఘోష అప్సరస అనేక మార్లు ప్రయత్నించింది, కానీ ఆయన తపశ్శక్తి చేత ఎక్కడో దూరంగా విసిరివేయబడేది. కానీ ఇంద్రుడు అప్పుడు కామదేవుడిని ప్రేరేపిత చేత మంజుఘోష కూడాను చక్కగా అలంకరించుకొని అతన్ని మోహింప చేయడం కోసం సంగీతము నాట్యము ద్వారా అతని యొక్క తపస్సుని భగ్నం చేసింది. దృష్టి మంజుఘోషమి మీద పడింది. తదనంతరం ఆమె మీద ఆకర్షితుడై ఆమెతోనే అనేక సంవత్సరాలు జీవించడం ప్రారంభించాడు. తర్వాత ఆమె వచ్చింది ఆయన తపస్సును చెడగొట్టాలని, కానీ ఆయన మాయలో కూడా ఈమె పడిపోయింది. తర్వాత తెలుసుకొని తన ఇంటికి తాను వెళ్ళిపోతానని పట్టుబట్టి మేధావి మహర్షికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. ఇదంతా గమనించినటువంటి మేధా మహర్షి ఎందుకు జరిగిందని చెప్పి ఆలోచిస్తే ఈ విధంగా జరిగినటువంటిది. కాబట్టి ఆమెని శపించాడు. ఒక కీకారణ్యంలో మంత్రగత్తిగా ఉండవుగాక అని శపించాడు. తదనంతరం తన తండ్రి అయినటువంటి చ్యవన మహర్షి దగ్గరికి వచ్చి, నేను ఇలా తపస్సు చేసుకుంటే నేను ఇలా భంగం అయిపోయింది, కాబట్టి నేను మళ్ళీ తిరిగి కోల్పోయినటువంటిది శక్తిని నేను సొంతం చేసుకోవాలి, మళ్ళీ నా మనస్సు నిగ్రహం ఉండాలి. నేను పాపపు పని చేశాను, పరస్త్రీ గమనం చేశాను, కాబట్టి నాకు ఆ దోషం తొలగిపోయి ఆనందంగా ఆ దోషం నాకు అంటకుండా ఉండాలంటే ఏం చేయాలని అంటే ఈ పాల్గొన కృష్ణ ఏకాదశి రోజున ఏకాదశి వ్రతం ఆచరించమని చెప్పడం, తండ్రి చెప్పిన విధంగా ఆచరించడం. ఇదే విధంగా ఆ మంజుఘోష కూడా ఆచరించి ఇద్దరు కూడా ఈ సంబంధించినటువంటి పాప విముక్తులయ్యారు. ఈ కారణం చేత అందరూ కూడా వీక్షించేటువంటి మన ప్రేక్షకులు అందరూ కూడా తాము జ్ఞానంతో కానీ అజ్ఞానంతో చేసినటువంటి దోషపు పనులన్నీ కూడా ఈ రోజున ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం ద్వారా తొలగిపోతుందని చెప్పవచ్చు. కాబట్టి వ్రతాన్ని ఆచరించడానికి ఉదయాన్నే లేచి బ్రహ్మముహూర్త కాలం లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని నారాయణ నామస్మరణం వాసుదేవాయ నమః వాసుదేవాయ నమః వాసుదేవాయ నమః అనే నామాన్ని జపించుకుంటూ తయారై ఇంట్లో చక్కగా దీపారాధన, ఆవునేతితో దీపారాధన చేసి విష్ణువుకి తులసిమాల వేసి చక్కగా విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఉదయం తెల్లవారుతుండగా సూర్యుడికి నమస్కారము, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేసి సూర్యుడికి 12 మార్లు ఓం ఆదిత్యాయ నమః అనుకుంటూ 12 మార్లు అర్ఘ్యమిస్తే సరిపోతుందమ్మా. ఆ తదనంతరం ఆ రోజంతా కూడాను ఉపవాస నియమాన్ని పాటించాలి. పూర్వకాలంలో అయితే శక్తి బాగా ఉండేది కాబట్టి సంపూర్ణంగా ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసాన్ని పాటించేవాళ్ళు. ఇప్పుడు అందరికీ కూడాను సాధారణంగా రోగాలే, అంటే బీపీ షుగర్లు తక్కువ కదమ్మా, కానీ ఇది చేసుకోవాలని కోరిక ఉంటుంది. అటువంటి వాళ్ళు పాలు పండ్ల పదార్థాలు తినుకుంటూ శరీరాన్ని కాపాడుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తూ అనునిత్యం కూడా ఆ రోజంతా కూడా విష్ణునామస్మరణ చేసుకుంటూ ఉంటేనట్లయితే తప్పకుండా ఆ విష్ణు యొక్క అనుగ్రహం కలగడం మనకు జరుగుతుంది. ఇక సాయంకాలం ప్రదోషకాల సమయానికి విష్ణు ఆలయానికి చేరుకుని ఆ విష్ణు ఆలయంలో ప్రధానంగా ఆ స్వామిని దర్శించుకొని అర్చనాది కార్యక్రమాలు చేసుకొని రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టు కింద ఆవునేతితో దీపారాధన చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనుకుంటూ ఒక 27 ప్రదక్షిణలు కానీ 54 కానీ లేదా 108 ప్రదక్షిణలు కానీ ఆ రోజున చేసి ఇంటికి వచ్చి వీలైతే జాగరణ చేస్తూ ఉండి విష్ణునామస్మరణ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉండవచ్చు. లేదా విష్ణువుని తలుచుకుంటూ నిశీ సమయం వరకు ఉండి తదనంతరం నిద్ర ఉపక్రమించి మళ్ళీ తెల్లవారుజామునే లేచి ద్వాదశి ఘడియలు ఉంటుండగా స్వామివారికి మళ్ళీ చక్కగా దీపారాధన ఇంట్లో మరియు తలస్నానం ఆచరించి దీపారాధన, అలాగే తులసిమాల వేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఆ ద్వాదశి ఘడియలు ఉండగానే ఉదయాన్నే చక్కగా ఇంట్లోది కార్యక్రమాలన్నీ కూడాను పూర్తి చేసుకొని వంట వండి అప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టి ఆ తదనంతరం చక్కగా ఎవరికైనా కానీ అతిథి అభ్యాగతులకి ముందుగా భోజనం ఏర్పాటు చేసుకుని కుటుంబ సభ్యులు ఆ విధంగా ఆ రోజంతా కూడాను భోజనం ఆచరించవచ్చు. ఇక లక్ష్మి ఎవరైతే ఆర్థిక బాధలు తొలగాలి, వ్యాపార అభివృద్ధి కావాలి, జీవితంలో సంపాదించిన సొమ్ము బాగా ఖర్చు కాకుండా ఉంటే చాలు. అవసరాలకి ఖర్చు అయిపోయి కొంత మిగులుబాటు ఉండాలి, అవసరానికి మించిన ఖర్చులు కాకూడదంటే ఈ రోజున ప్రధానంగా ఒక 11 తమలపాకులలో
ఎర్రచందనం కలిపినటువంటి నీటితో చక్కగా మనం ఇంకు పెన్నుతోనైతే ఎలా అయితే రాస్తామో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనుకుంటూ ఆ యొక్క తమలపాకు మీద రాసి మన యొక్క బీరువాలో గల్లాపెట్లో పెట్టుకున్నట్లయితే ఆ రోజు చేసి తప్పకుండా లక్ష్మి యొక్క అనుగ్రహం కలిగి కొద్ది కాలంలోనే వాళ్ళ ఖర్చులన్నీ తగ్గిపోవడం గమనిస్తారని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురుగారు. పాప విమోచన ఏకాదశి గురించి పూర్తి వివరణ మా వ్యూయర్స్ కి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.